ఏటీఎంకి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి డబ్బులు అయితే తీసుకొని నా బండి కూడా రెడీ చేపియాలి కదా, సో అందుకని డబ్బులు అయితే ఇచ్చినాడు. సో మొన్న వచ్చిన గ్యారేజ్కే వచ్చాను అనమాట. ఏమైందిరా అంటే వచ్చేసి పెట్రోల్ పట్టుకొని వెళ్ళిపోయినాడు అనమాట, మర్చిపోయి నన్ను. చూడండి, ట్యాక్సీ కోసం అయితే చూస్తున్నా, ఒక ట్యాక్సీ కూడా కనిపించడం లేదు ఇక్కడ, ఏ ట్యాక్సీ తగలలేదు. సో ఈయన వచ్చినాడు, ఈయనైతే బంగ్లాదేశ్ నుంచి అంట. బహుత్ బహుత్ శుక్రియా భాయ్, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. సో ఇప్పుడే టైం అయితే 8:30 అవుతోంది. మా మేడం వాళ్ళ కొడుకు అయితే కాల్ చేసి లొకేషన్ అయితే పెట్టినాడు. ఆ గ్యారేజ్కి అయితే వెళ్ళాలా పికప్ చేసుకునే చేదానికి. అతని బండి వచ్చేసి రెడీ చేసేదానికి అయితే వదిలినాడు అనమాట. సో అందుకనే మనమైతే వెళ్తున్నాం పికప్ చేసుకునేదానికి. అది కాకుండా మన బండి కూడా ఈరోజు వచ్చేసి రిపేర్కి అయితే వెళ్ళాలి. మొన్న చెప్పాను కదా స్పేర్ పార్ట్స్ మొత్తము ఇంత. సో మొన్న చెప్పాను కదా యాక్సెల్ అదంతా ఏదేదో పోయిందని చెప్పేసి కొటేషన్ కూడా వచ్చేసింది. మా బాబాకి కూడా సెండ్ చేసా, ఇంకా డబ్బులు ఇస్తాను వీళ్ళు రెడీ చేయించుకుంటున్నాడు. సో ఎంత అవుతుంది ఏంది కథ అనేది మొత్తం డీటెయిల్గా ఈ వీడియో చూద్దాం. ఒకవేళ నేను ఈరోజు ఆ బండి రెడీ చేసుకోవడానికి పోకపోతే రేపు వెళ్ళినా రేపు వ్లాగ్లో చేస్తాను ఖచ్చితంగా. ఓకే, సో ఇల్లు కూడా మొత్తం రిలీజ్ అయిపోయింది. అదే రేపు చూద్దాం, లేదంటే ఈ వీక్ సాటర్డే అలా చేసేద్దాం. చెల్లి మామూలుగా లేదు, హాఫ్ టీ షర్ట్ వేసుకుని వచ్చిన, ఇంకా లోపల హీటర్ వేసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడే స్టార్ట్ చేసాబండి, ఒక 5 నిమిషాలు మనం గ్యారేజ్ కూడా ఓపెన్ చేస్తాం. సో ఇది రిమోట్ అనమాట, అలా వచ్చినప్పుడు క్లోజ్ చేసేయాలా అంతే. ఈరోజు వ్లాగ్ ఎలా ఉండబోతుందో తెలీదు, చూద్దాం. సో ఇక్కడికైతే వచ్చాను, వచ్చి మా బాబాని అయితే పికప్ చేసుకొని ఏటీఎంకి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి డబ్బులు అయితే తీసుకొని నా బండి కూడా రెడీ చేపియాలి కదా, సో అందుకని డబ్బులు అయితే ఇచ్చినాడు 2000 రియాలు. ఇంకా అక్కడికి వెళ్ళి స్పేర్ పార్ట్స్ ఉన్నాయో లేదో చూడు, చూసి నాకు ఫోన్ చేయమన్నారు. ఇంకా వెళ్తున్నా, వెళ్ళి చూద్దాం. అక్కడ మన అడుగుదాము టోటల్ ఎంత అవుతుందో అని అడిగితే చెప్పినావు కదా రేట్ నువ్వు ఇంత అని. ఇంకా స్పేర్ పార్ట్స్ అంతా ఉందా, రెడీ చేసేదానికి ఎంత టైం పడుతుంది ఏంటి కథ అనేది మొత్తం కనుక్కో, డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళి ఫస్ట్ కనుక్కో, దాని తర్వాత చూద్దామని చెప్పినాడు. ఇంకా అందుకని నేనైతే అక్కడికైతే బయలుదేరుతున్నా, వెళ్ళిపోతాం చలో. సో మొన్న వచ్చిన గ్యారేజ్కే వచ్చాను అనమాట, కనిపిస్తుంది కదా. ఇంకా ఈ పక్క కార్ వాష్, ఈ పక్క అంతా బండి సర్వీసింగ్. ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం చలో. సో ఇప్పుడైతే అడిగినాను అనమాట, వచ్చేసాను కదా, అడిగాను స్పేర్ పార్ట్స్ అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయని చెప్పినాడు. ఇంకా అన్నీ ఉంటే ఇంకా నో ప్రాబ్లం. నేను చెప్పాను ఎంతసేపు అవుతుంది, 1 గంట 2 గంటలు ఎంతసేపు అవుతుంది బండి రెడీ అయ్యేంత వరకు అంటే, లేదు బండి అది గ్యాస్ కట్, టైమింగ్ గ్యాస్ కట్ అంతా మార్చాలి కదా, అది ఈవినింగ్ నైట్ అయిపోతుంది రెడీ అయ్యేసరికి అని చెప్పినాడు. ఓకే, బండి అయితే నీట్గా క్లీన్గా రెడీ చేయి, మళ్ళీ ఏ ప్రాబ్లం రాకూడదు అని చెప్పాను. ఇంకా మా బాబా కోసం వెయిటింగ్, బాబా వస్తానే మాట్లాడి ఎంత డబ్బులు తగ్గిస్తాడు ఏంది కదా అనేది చూసుకొని బండి అయితే వదిలేసి నేనైతే మా బాబాతో అయితే వెళ్ళిపోతాను. ఏమైందిరా అంటే మా బాబా వచ్చేసి వచ్చినాడు, మాట్లాడినాడు, అంతా అయిపోయింది. నేను కార్ లోపల పెట్టేసి దాని తర్వాత వచ్చేసి అక్కడ ఫామ్ ఫిలప్ చేసినాడు, సైన్ చేయమన్నారు. ఆ లోపల మా బాబా వచ్చేసి పెట్రోల్ పట్టుకొని వెళ్ళిపోయినాడు అనమాట, మర్చిపోయి నన్ను. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ కూతురు వాళ్ళ డ్రైవర్కి కాల్ చేయమన్నాడు, కాల్ చేశా, అతనైతే డ్యూటీలో ఉన్నా అని చెప్పినాడు. ఇంకా ఇప్పుడైతే మేడం వచ్చేసి ట్యాక్సీ పట్టుకొని వచ్చాయన్నారు. ఇంకా చూద్దాం ట్యాక్సీ మనకు దొరుకుతుందో లేదో, ఎంత డబ్బులు తీసుకుంటాడో ఏంది కథ అనేది వెళ్ళి చూద్దాం. చాలా అంటే రెడీ అవుతుంది, అది కూడా చూపిస్తాను చూడండి. మొత్తం స్టార్ట్ చేసినారనమాట వర్క్. ఇది వచ్చేసి ఇక్కడ సర్వీసింగ్ అంతా ఇక్కడ చేస్తారు, అక్కడ ఓన్లీ ఆయిల్ సర్వీస్ మాత్రమే. చూడండి, ట్యాక్సీ కోసం అయితే చూస్తున్నా, ఒక ట్యాక్సీ కూడా కనిపించడం లేదు ఇక్కడ. అయ్యో, సో ఏమైందిరా అంటే నేనైతే పెట్రోల్ బంక్ దగ్గర బయట ట్యాక్సీ కోసం కూర్చొని ఉంటే అసలు ఏ ట్యాక్సీ తగలలేదు. సో ఈయన వచ్చినాడు, ఈయనైతే బంగ్లాదేశ్ నుంచి అంట. बहुत बहुत शुक्रिया भाई, थैंक यू. ओके, बहुत बहुत शुक्रिया. टैक्सी है, इस धूप में टैक्सी भी नहीं मिला, बहुत ठंडी भी है, आप मदद किया, बहुत बहुत शुक्रिया आपको. సో అదన్నమాట, మొత్తానికి ఆయన అయితే నన్ను హెల్ప్ చేసినాడు. సో గల్ఫ్ కంట్రీలో ఎలారా అంటే మనలాంటి వాళ్ళు మనలాగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట, వేరే వేరే దేశాల నుంచి, మన ఇండియా నుంచి. సో అది చూడండి, ఎక్కడున్నా మనకు వచ్చేసి మంచి జరుగుతుంది. మనం ఎవరికైనా మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది. సో అదనమాట నేను నమ్మేది కూడా. సో మొత్తానికి ఇక్కడి నుంచి ఒక 200 మీటర్స్ అయితే ఉంది, నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. సో మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాను. ఆ అన్నకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా. సో అన్న అక్కడ వరకు ఆయన డెలివరీ బాయ్ అనమాట. ఆర్డర్ పెట్టుకొని
వేడి వేడిగా ఆర్డర్ ఉంది, నేను అక్కడ సిగ్నల్ వరకు వదులుతానని చెప్పినాడు. సరే ఓకే వదిలేనని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్పా. ఇక దాని తర్వాత ఏమైందిరా అంటే, లేదు ఉండు యూటర్న్ తీసుకొని అక్కడ వరకు వదిలేసి నేను పర్లేదు నేను వెళ్తాను. చూడండి ఆయన వర్క్‌లో ఉండి నన్ను వదిలేసి వెళ్ళినాడు. చాలా చాలా థ్యాంక్స్ నా. చాలా చాలా థ్యాంక్స్. బహుత్ బహుత్ శుక్రియా భాయ్. మొత్తానికి ఫైనల్లీ రూమ్‌కైతే వచ్చేసాను. ఇంకా సాయంత్రం అయితే మనం వచ్చేసి నైట్ ఎప్పుడొస్తుందో తెలీదు మెసేజు. సో, అప్పుడైతే కలుద్దాం. అండ్ మధ్యలో మనం వచ్చేసి బండికి ఎంతయింది, ఏంది కథ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే నేను నిన్న పప్పు అయితే చేశాను. సో, అదైతే వేడి చేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసి రైస్ అయితే రెడీ అయిపోతే దాని తర్వాత తినేసి దాని తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. చలో. అతను గ్యారేజ్ అతను కాల్ చేశాడు. కాల్ చేసి దాంట్లో అయితే టైమింగ్ చేంజ్ గ్యాస్కెట్ అదంతా అది ఏం ప్రాబ్లం లేదు. ఆయిల్ లీక్ అవుతుంది ఒక పైప్‌లో నుంచి. సో, అది మార్చాలా. దాని తర్వాత సస్పెన్షన్‌లో చాలా మార్చాల్సింది ఉంది పార్ట్స్ అని చెప్పినాడు. ఇంకా మీ కఫీల్ నంబర్ కావాలని అడిగినాడు. నేను పంపిస్తే కాల్ లిఫ్ట్ చేయడం లేదన్నాడు. తెలిసి ఆయన పడుకొని ఉంటాడు అని చెప్పిన. మెసేజ్ పెట్టినాడు. ఆయన అప్రూవల్ కోసం వెయిటింగ్. అప్పటి వరకు నేను బండి రిపేర్ చేయను, అట్లే పెడతాను. ఇంకా వన్స్ ఆయన కాల్ చేస్తే మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఓకే అంటేనే మేము స్టార్ట్ చేస్తాం అని చెప్పినాడనమాట. ఇంకా ఈరోజు రాదు బండి నాకు తెలిసి, రేపే ఇంకా అది కాకుండా ఇప్పుడు మేడం వల్ల పెద్ద కొడుకు కాల్ చేసి స్కూల్కి వెళ్ళాలా అని చెప్పినాడు. అదే నేను బండి రెడీ చేసేదానికి ఇచ్చినాను అని చెప్పుంటే ఇంకో బండి ఉంది కదా చిన్న బండి వేసుకొని రా అంటాడు. అందుకింద వచ్చేసి ఓకే బాబా అని చెప్పేసిన. ఇంకా మేడం అయితే కాల్ చేసి అడిగినా నాకు చిన్న బండి బీగాలు కావాలని. కొంతసేపు ఉండి దాని తర్వాత స్కూల్ డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం. చలో. రైస్ అయితే అయిపోయింది కదా, అయిపోతానే ఇంకా నేను మోఫిక్ బాయ్ అయితే తినేసాము. తినేసిన వెంటనే నేనైతే బయట ఫుల్ ట్రాఫిక్ ఉంది, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి బయలుదేరి నేరుగా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో అదే స్కూలు. ఇంకా నేనైతే ఇక్కడ వెయిటింగ్లో అయితే ఉన్నా. 1:20కి అయితే బయటికి వస్తాడు వాడు. వస్తానే ఇంకా నేరుగా వాళ్ళ తమ్ముడు స్కూల్ దగ్గర వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ఇంకా ఇంటి దగ్గర అయితే వెళ్ళి డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసరికి టైం 2:30, 3 అయిపోతుంది ఖచ్చితంగా. చూద్దాం ఎంత అవుతుందో ఈరోజు. 2:30, 2:45 ఆ లోపల అయితే ఇంట్లో అయితే ఉంటా. 2:45 లోపల వచ్చేస్తాను అన్నాను. కరెక్ట్గా 2:40కి అయితే వచ్చేసాను. ఇంకా ఆ గ్యారేజ్లో వర్క్ వచ్చేసి జరగలేదు. మా బాబా అయితే పడుకొని ఉన్నాడు. సో ఇప్పటికీ టోటల్ అమౌంట్ ఎంత చెప్పున్నారా అంటే 2020 రియాలు. సో 2020 రియాల్ మన ఇండియా డబ్బుల్లో ఎంత అవుతుందో కామెంట్ చేయండి. ఈరోజు రేట్ వచ్చేసి 24 రూపీస్ ఉంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. 2020 రియాల్ ఎంత అవుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాయంత్రం లోపల ఏమైనా బండి గురించి తెలుస్తుందా? నాకు తెలిసి బండి రేపే వస్తుంది. నైట్ వస్తే చూద్దాం, లేదంటే రేపు వ్లాగ్లో చూద్దాం. ప్రజెంట్ అయితే బండికి ఖర్చు అయ్యేది వచ్చేసి 2020 రియాల్. ఇంకా పడుకుంటాను కాసేపు. ఇంకా సాయంత్రం చెట్లకు నీళ్ళు పెట్టేటప్పుడు కలుసుకుందాం. చలో. ఇప్పుడు కరెక్ట్గా 4:30 అవుతా ఉంది. ఇక చెట్లకంతా నీళ్ళైతే నీట్గా పట్టేద్దాం. ఎందుకురా అంటే 2 డేస్ నుంచి పట్టలేదు నేను. ఇంకా ఈరోజు అయితే ఫుల్గా పట్టేసి ఇంకా చెట్లకి నీళ్ళంతా మొత్తం క్లియర్గా పట్టేసినాక దాని తర్వాత మనకు కొటేషన్ మళ్ళీ క్లియర్గా పంపిస్తానన్నాడు. చూద్దాం ఎలా వాడు పెట్టే లోపల. పెడితే నేనైతే మీకు చెప్తాను ఎంత అవుతుంది అనేది. ఓకే చలో. కొటేషన్ అయితే పంపించినాడు. అది క్యాల్కులేషన్ చేసి చూస్తే మన యొక్క 5,545 రియాల్ అయితే వస్తూ ఉంది. మన ఇండియా డబ్బులు అక్షరాల లక్ష పైనే పోతుందన్నమాట. చెప్పండి మీరే కామెంట్లో ఎంత అవుతుందో. మా బాబా అయితే పడుకొని ఉన్నాడు, అక్కడ వర్క్ ఇంకా చేయలేదు. ఇంత క్యాల్కులేషన్ చూస్తే ఇంత వచ్చింది. ఏమవబోతుందో ఏమో తెలీదు. ఆయన లేసాక ఆయనతో మాట్లాడాకే నువ్వు ఏమైనా చెయ్యి అని చెప్పేసి వానికి ఒక మెసేజ్ పెట్టేసిన. ఏమవబోతుందో ఎలా అవబోతుందో తెలీదు. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందనేది చూద్దాం. తెలిస్తే మీకు అప్డేట్ ఇస్తా. సో అతనైతే ఫోన్లు చేసి చంపేస్తా ఉన్నాడు. ఏం చేయాలా, బండి రిపేర్ చేయాలా వద్దా అని. బెల్ అయితే కొట్టాను. పని మనిషి అయితే వచ్చింది. పని మనిషికి చెప్పి పంపిస్తే మేడం కాల్ చేశారనమాట. కాల్ చేసి ఇలా బాబాతో మాట్లాడాలా అని చెప్తే మళ్ళీ బాబా నిద్ర లేసి వచ్చినాడు. ఏంది అని పిలిచి అడిగితే ఇలా అయింది బాబా, మొత్తం 5,800 చిల్లర వేసినాడు మళ్ళీ బిల్లు వాడు. ఎందుకు అంత అంటే ఏమో బాబా వాడు కాల్ చేయమన్నాడు మీకు చెప్తే సర్లే నేను కాల్ చేసి మాట్లాడతానన్నాడు. డ్యూటీలో ఏం పడలేదన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మేడం అయితే వాటర్ మిలాన్ అయితే ఇచ్చినారు, చూపిస్తాను చూడండి. సో ఇప్పుడే ఈ వాటర్ మిలాన్ అయితే ఇచ్చినారనమాట. ఇది ఎలా ఉంది ఏంది కథ అనేది చూద్దాం. మోఫిక్ బాయ్ని అయితే పిలిపించి ఇంకా అన్న నేను కూర్చొని తినేస్తాం. చల్లగా లోపలతో వేస్తాం. ఇంకా మేమైతే అప్పుడే చేసుకొని తినేసాం అనమాట. నేనైతే అప్పుడు తొందరలో ఉన్నా, వీడియో కూడా తీయలేదు. చేసుకొని ఫుల్ ఆకలి మీద ఉంటే టమాటో రైస్ చేసుకొని తినేసినాము. అండ్ ఇప్పుడు
టైం అయితే 10 అవుతా ఉంది. ఇంకా అది తినేసి ఇంకా అంతే, ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయిపోతుంది అండి. మఫిక్ బాయ్ కూడా వచ్చేసినాడు అనమాట. ఇంకా ఇది తినేసి ఇంకా పడుకోవడమే. ఇంకా దాన్ని కట్ చేద్దాం రండి. ఫుల్ చలిగా ఉంది. మేడం చూసుకుంటే మనకు ఈ చలిలో వాటర్ మిలన్ అయితే ఇచ్చినారు తినమని. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్వీట్గా ఉందా లేదా పుల్లగా ఉందా లేదా అసలు టేస్టే లేదా. లైట్గా స్వీట్గా ఉంది, లైట్గా పుల్లగా ఉంది, కొన్ని వచ్చేసి స్వీట్గా లేదు. మీడియం స్వీట్గా ఉంది, ఇంకా అంతే. సో చూసారు కదా, ఈరోజు అయితే మన ఫుల్ డే వ్లాగ్ అయితే ఇంతే. మన బండి అయితే ఇంకా రెడీ కాలేదు. రేపు వ్లాగ్లో చూద్దాం ఏమవబోతుంది ఏంది కథ అనేది. బాబాతో అయితే చెప్పేశాను, ఇంత అయిందంటే నేను మాట్లాడుకుంటా అని చెప్పినాడు. చూద్దాం రేపు వ్లాగ్లో ఎలా ఉండబోతుందో, అసలు బండి రేపైనా రెడీ అవుతుందా లేదా ఏంది కథ అనేది రేపు చూద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం రేపు వ్లాగ్లో. బై బాయ్.